వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఆదివారం జరగనున్న నీట్ ఎగ్జామ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. జిల్లాలో పాల్వంచలో 2, కొత్తగూడెంలో 3 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా నుండే కాకుండా పక్క జిల్లాల నుండి కూడా మొత్తం 1115 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను ఉదయం 11 గంటలకే సెంటర్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ముందస్తుగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ బయోమెట్రిక్ ఉన్నందుకు విద్యార్థులు ముందుగానే పరీక్షా సెంటర్కు వచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్షకు పోలీసు, ఆర్టీసీ, ఇతర అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. విద్యార్థులలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు జరగబో నీట్ ఎగ్జామ్స్ సంబంధించి జిల్లాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు కోఆర్డినేషన్తో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో మీటింగ్స్ పెట్టడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో 1115 మంది క్యాండిడేట్స్ అపియర్ అవుతున్నారు. మన జిల్లా వాసులే కాకుండా వివిధ జిల్లాలో నైబర్ డిస్టిక్ జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి అటెండ్ అవుతున్నారు. వీటికి సంబంధించి విద్యార్థులకు ఎగ్జామ్ రాసే టైంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెంటర్స్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీటి వసతి కానీ, టాయిలెట్ వసతి కానీ, బెంచెస్ కానీ, లైటింగ్ కానీ అన్నీ కూడా మేము దగ్గరుండి పరిశీలించామని కూడా అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ఎక్కడైతే మనకి దూరం నుంచి వేరే జిల్లా నుంచి వస్తున్నారో వాళ్ళకి సెంటర్ పోవడానికి ఇబ్బంది పడే విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, మెయిన్ జంక్షన్స్లో క్యూఆర్ కోడ్తో సహా ఒక ఫ్లెక్సీని కూడా పెట్టడం జరుగుతుంది. అది మనకి సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ ద్వారా సెంటర్ ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉంది వెన్యూ అనేది కూడా వాళ్ళకి డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి విద్యార్థులు ఇమీడియట్గా సెంటర్కి ఇన్ టైంలో చేరుకుంటారని చెప్పేసి భావిస్తున్నాము. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామినేషన్ టైం ఉంది కాబట్టి విద్యార్థులందరినీ కూడా మేము పొద్దున 11 గంటలకే అలౌ చేస్తున్నాము. ఎందుకంటే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అంత పొద్దున్నే మేము అలౌ చేస్తున్నాము. 11 గంటల నుంచి మేము సాయంత్రం వరకు, అంటే ఎగ్జామ్ మనకు 2 to 5 కాబట్టి మనకు 12:30 వరకు అందరూ చేరుకుంటే ఈ ప్రాసెసింగ్ అంతా అయిపోతుంది. తర్వాత విద్యార్థులు 2 గంటల నుంచి 5 గంటల వరకు పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఏ విద్యార్థికి కూడా ఎటువంటి నష్టం కానీ, అంటే ఇబ్బంది కానీ కలగకుండా అన్ని జాగ్రత్తలు కలెక్టర్ గారు, ఎస్పీ గారు తీసుకున్నారు. బందోబస్తుతో క్వశ్చన్ పేపర్ అంతా వచ్చింది ఆల్రెడీ. తర్వాత రేపు ఎగ్జామినేషన్ టైంలో మన సెంటర్కి పేపర్ అంతా బందోబస్తు ద్వారా వెళ్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నెసరీ బందోబస్తుతో ఇదంతా హైదరాబాద్ చేర్చే ఇదిలో ఉంటాం కాబట్టి మాకు ఈ ఎగ్జామ్ రాసే టైంలో ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా జిల్లా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటారు.